హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి గ్రూప్ 2 సర్వీసెస్ కింద ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ నెంబర్ 28/2022కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 8 అండర్ ద గ్రూప్ 2 సర్వీసెస్ అండి. ఏవైతే గ్రూప్ 2 సర్వీసెస్ కింద ఉన్నటువంటి పోస్టెస్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ కోడ్ నెంబర్ 8కి సంబంధించినటువంటి యూనిఫామ్ సంబంధించినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో లైక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ప్రొవిజన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు కూడా టీజీపీఎస్సీ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ who have attended the certificate verification and have to give the web option for post code number 8 ఇందులో ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఫిజికల్ అయితే ఉంటుందండి. అండ్ పిఎంటీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ మీరు తీసుకెళ్లాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి అండ్ మీ యొక్క ఒరిజినల్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మనకు దాదాపుగా మనకు షెడ్యూల్ చూసుకున్నట్లయితే 1st నుంచి 11th వరకు అనేది మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారో కూడా క్లియర్ కట్గా చెప్తాను. అండ్ టైం వచ్చేసి 9 AM కల్లా మీరు ఖచ్చితంగా ఉండాలి. అంటే 8:30కే మీకు లోపలికి అయితే అలో అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మనకు టోటల్గా లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకు ప్రతి షిఫ్ట్లో 50 మెంబర్స్ అనేది మనకు మెడికల్కి అనేది తీసుకోవడం అయితే జరిగింది. అండ్ మీ హాల్ టికెట్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ నేను డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారు దానికి సంబంధించి కూడా చెప్తాను. అండ్ టోటల్ వచ్చేసి మనకు లాస్ట్ షిఫ్ట్లో 53 మెంబర్స్ వచ్చేసి అటెండ్ అవుతారండి. అండ్ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 503 మెంబర్స్ 503 మంది అభ్యర్థులు అయితే మనకు మెడికల్కి అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏమైనా ఫీ అనేది పే చేయాలంటే ఖచ్చితంగా మీరు 1000 రూపీస్ అనేది ఫీ అనేది మెడికల్ బోర్డుకి అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి. అండ్ మీరు 3 పాస్పోర్ట్ సైజ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ తీసుకెళ్ళినా పర్లేదు, లేదంటే హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇలాంటి మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళినా పర్లేదండి. అండ్ ఇక్కడ క్యాండిడేట్ హ్యావ్ టు ప్రజెంట్ ఆన్ ద డేట్ మెన్షన్ అగ్నెస్ట్ దేర్ హాల్ టికెట్ నెంబర్ బై 9 AM ఎట్ ఎంఆర్డి సెక్షన్ రూమ్ నెంబర్ 507 అండి. ఇక్కడ వెన్యూ క్లియర్గా గుర్తుంచుకోండి, చాలా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అఫ్జల్గంజ్లో ఉంటుంది, ఇది హైదరాబాద్లో. అందులో ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయండి. ఎంఆర్డి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్లో రూమ్ నెంబర్ 507లో మాత్రమే మనకు ఈ టెస్ట్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది మెడికల్కి సంబంధించి. ఇక మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకెళ్ళాలి అండ్ ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ 14/7/2025 విల్ బీ రిజర్వ్ డే ఫర్ ది క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ బి అటెండ్ మెడికల్ బోర్డ్. 1 నుంచి అంటే ఫస్ట్ డే ఆఫ్ జూలై ఏదైతే ఉందో అప్పటి నుంచి 14th వరకు అంటే నార్మల్గా 11th వరకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో అండ్ పెండింగ్ ఏమైనా ఉంటే మాత్రం 14th రోజు అయితే మీరు 14/7/2025 రోజున ఖచ్చితంగా రిజర్వ్ డే కేటాయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్న మీరు మీ మెడికల్ బోర్డుకి అయితే అంటే మీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్గా చేసుకోండి. అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. అండ్ ఎలాంగ్ విత్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ రిక్వెస్ట్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మన ఫాలోవర్స్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటే కాదు, టీజీపీఎస్సీకి సంబంధించి కూడా నేను దాదాపుగా ఒక 4 years నుంచి టీజీపీఎస్సీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నాను. అండ్ మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ ఛానల్ తెలంగాణ కొలువులు ఉండే, బట్ అది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ఛానల్ అనేది నేను ప్రజెంట్ కోల్పోవడం జరిగింది. అండ్ దానికి సంబంధించి నేను అడిషనల్గా 2వ ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, కొలువుల బడి అఫీషియల్. దీనికి సంబంధించి మీరు తెలంగాణ కొలువులు అనే యూట్యూబ్ ఛానల్ ఉందో దానికి ఎంతో బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలండి. అలాగే ఈ ఛానల్ని కూడా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకైతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టుకొని, అలాగే మీరు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఒకవేళ నెగిటివ్గా అనిపిస్తే మాత్రం కింద మెయిల్ ఐడి ఉంటుందండి. మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ నెగిటివ్గా అనిపిస్తుంది అనేసి కూడా మీరు కామెంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ లేదంటే నా
మొబైల్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. అలాగే ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అనేది క్లియర్గా చూసుకోవాలి. ఇప్పుడు కానీ నోటిఫికేషన్ నెంబరే చూడాలి అండ్ సర్వీసెస్ కూడా చూసుకోవాలి. ఇది గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి అండ్ గ్రూప్ 1 సంబంధించి కూడా ఉందండి. అండ్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు క్లియర్ కట్గా. అండ్ వీడియోస్ కొంచెం డిలే చేయడానికి గల కారణం ఫాలోవర్స్ వచ్చేసి దాదాపుగా నాకు 2K ఫాలోవర్స్ ఉన్నాను అనుకుంటున్నా. వీడియోస్ డిలే చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మేము అంటే మా విలేజ్లో కొత్త ఇల్లు నిర్మాణం చేత నేనైతే వీడియోస్ అనేది కొంచెం డిలే చేయడం జరిగిందండి. ఎందుకంటే మేమైతే వచ్చేసి ఇద్దరం బ్రదర్స్ అండి. అండ్ ఒకరు స్టడీ చేస్తున్నారు, నేను కూడా ఆల్మోస్ట్ స్టడీ కంప్లీట్ అయిపోయింది. గ్రూప్స్కే ప్రిపేర్ అవుతున్నాను. బట్ ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఎంతో కొంత సాయం చేయాలనే చేత నేను కొత్త ఇంటి నిర్మాణం చేత నేను కొంచెం అక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే అన్ని తెలుసుకోవడం కానీ అని దానికి సంబంధించి సమకూర్చుతూ ఉంటున్నాను. అండ్ దానికి సంబంధించి కొంచెం డిలే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో చేయడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించాలి. అండ్ అది ప్రతి ఒక్క అడ్మిన్కి తెలుసు. నాకు తెలిసిన అడ్మిన్స్ చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 20-30 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా తెలుసు అండి. ఎందుకంటే కష్టపడే వారికే ఫలితం అనేది దక్కుతుంది. అండ్ కష్టపడే వారికే తెలుస్తుందండి. ఎవరో ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం కూడా ఏదో ఉందిలే అనేసి చెప్పడం కాదు. జస్ట్ అంటే నార్మల్గా చెప్పినా పర్లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వాలండి. చాలామంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే జస్ట్ వచ్చిందంటే నోటిఫికేషన్ వచ్చిందంటే వచ్చిందంటే ఎన్ని పోస్టులు వేస్తున్నాయని కూడా కొంతమందికి ఐడియా ఉండదు. బట్ కొంతమంది చెప్పేస్తారు. అండ్ ఎనీవే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలండి ముందుగా. అండ్ నేను ప్రీవియస్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఒక మెసేజ్ చేయడం జరిగింది. మా విలేజ్ అతను ఒక ఇన్సిడెంట్కి గురైతే తనకైతే విరాళం కింద నార్మల్గా అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. ఆ అమౌంట్ వచ్చేసి ఇప్పటి వరకు ఒక 7,000K అంటే 7K అంటే 7,000 వరకు సమకూర్చడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా నేను తనకైతే అందజేయడం జరిగింది. బట్ అది కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ డిలే చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి తనైతే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం కోలుకోవడం జరిగింది. అండ్ మీకు మీరందరూ ఈ విధంగానే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటూ ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.